దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. పూర్తి వచనము, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇది పూర్తి వాగ్దానం. ఎవరితో అన్నారు? ఇప్పుడు అర్థమవుతుంది. యెహోవా దూత ఎవరితో అన్నారు? గిద్యోనుతో. కనుక ఈ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎవరు? గిద్యోను. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Judges chapter 6 verses 12. When the angel of the Lord appeared to Gideon, యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, "The Lord is with you." ఆ దూత he said అని ఉంది. ఏమని చెప్తున్నారు? దేవుడు నీకు తోడై ఉన్నాడు, మైటీ వారియర్, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యుద్ధ శూరుడా, యుద్ధ వీరుడా. ఇది ఈ వాక్య భావం. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, ఈరోజు మనము నేర్చుకుంటుంది యుద్ధము, లేకపోతే ఒక దేవుని యొక్క పిలుపు. ఏ విధంగా పిలుస్తున్నాడు దేవుడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అంటే దేవుడు కొంతమందిని కొన్ని టైటిల్స్ పెట్టి ఉన్నాడు. ఎగ్జాంపుల్కి ఇస్సాకు పేరు దేవుడే పెట్టాడు, మనందరికీ తెలుసు. ఎందుకని? నీకు నేను ఇస్సాకునిస్తున్నాను చిరునవ్వు. సొలొమోను పేరు దేవుడే పెట్టాడు, యోషియా పేరు దేవుడే పెట్టాడు. ఈ విధముగా అనేకమైన పేర్లు దేవుడు పెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. వారు పుట్టుక మునిపే కూడా బయలుపరిచినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానం, పిలుపు. ఆ పిలుపులో గిద్యోను, ఆల్రెడీ నా యొక్క గిద్యోను అన్నది మీకు నేను అక్కడ లింక్ పెడతాను, మనలో ఉన్న గిద్యోను. అయితే ఈరోజు మళ్ళా అది సెపరేట్గా సబ్జెక్ట్ వైజ్ నేను క్యారెక్టర్ స్టడీ నేను చేసి ఉన్నాను. ఈరోజు మన డైలీ రొటీన్ వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానము ప్రకారము నేను నీకు తోడై ఉన్నాను. బైబిల్ అంతట్లో కూడా, మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చే మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అందరికీ, ఏ ఒక్కరికైనా ఇది కామన్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇంకొక సూచన ఏంటంటే, పరిశుద్ధాత్మని సూచన. తెలియకుండా నీ నోట స్తుతులు వస్తాయి, తెలియకుండా నీ నోట ఆ స్తుతి కీర్తనలు వస్తూ ఉంటాయి. కనుక మనము ఇప్పుడు ప్రస్తుతము ఈ కాంటెంట్లో చూస్తే, అనేక సార్లు నేను చెప్పాను, ఈ న్యాయాధిపతులు 6వ అధ్యాయము వారు ఏ స్థితికి వచ్చేసారంటే, ఎప్పుడైతే ఆ యొక్క 5వ అధ్యాయంలో మనం దెబోరా ఉంటుంది, ఇశ్రాయేలుకు తల్లి, ఆమె చనిపోయిన తర్వాత మరి వీరందరూ కూడా తిరిగి ఏలిక లేడు కనుక దేవోక్తి లేని ఎళ్ళ జనులు కట్టులేక తిరుగుతారు. అక్కడ ఏం రాసి ఉంటుందంటే, ఆ రోజుల్లో రాజు లేడు కనుక ఎవరి ఇష్టము చొప్పున వారు చేశారు, ప్రవర్తించారు. ఎందుకు కాన్స్టిట్యూషన్ అవసరం అంటే, ఎందుకు నియమం అవసరం అంటే, ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం అంటే, ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే, ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్మీకి, మిలిటరీకి తేడా ఏంటంటే, ఆర్మీ దేశ భద్రతని కాపాడుతుంది, పోలీస్ డిపార్ట్మెంటు దేశము లోపల శాంతి భద్రతలు కాపాడుతాయి. రైట్. ఇప్పుడు మనము చూస్తే, శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత పోలీసులది. నిజంగా ఈ వ్యవస్థలు లేకపోతే ఆలోచించండి. చాలాసార్లు అనిపిస్తుంది, తాళం వేయకుండా బయటకు వెళ్ళగలమా? ఏదైనా లాక్ చేయకుండా ఉండగలమా? కాబట్టి చాలా విషయాల్లో ఈ యొక్క దేవుడు నియమము మనకి వద్దు అని అనుకున్నా, తెలియకుండానే మనము దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం కదా. అయితే సమస్య ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం.
ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూసినప్పుడు ఇండివిజువల్ గా ఈ దేవుని పిలుపు ఏ విధముగా ఉంటుంది, ఆ వ్యక్తి ఏ విధమైన సమస్యల గుండా వెళ్ళాలి అనేది ఈరోజు నేను నేర్పిస్తున్నా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఉంది కనుక స్పష్టంగా మనకేం తెలుస్తుంది? అబీయజ్రీయుడైన ఆ యొక్క యోషియాకి కలిగిన ఆ పొలములో ఏం జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము వాళ్ళు బహుహీన స్థితికి మిద్యానీయుల వల్ల వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపించిన వారు మాట విననప్పుడు అప్పుడు దేవుడు ఆ యొక్క తన ప్రత్యక్షతను ఏ విధముగా అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం మీద కూర్చుండెను. ఇది 6వ అధ్యాయం 11వ వచనం. ఏమని చెప్తున్నాడు? యోవాషు కుమారుడైన గిద్యోను ఇప్పుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఆ ఇంగ్లీష్ లో మైటీ వారియర్, మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే గిద్దోర్ అంటే ఇంతకు ముందు నేను అందులో చెప్పి ఉన్నాను, పరాక్రమము కలిగిన వాడు. గిద్యోను పేరులో ఏముంది? గిద్దోర్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన పని తాను చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుని దూత అతనితో స్పష్టంగా ఈయన దేవుడని మనకు అర్థమవుతుంది. కానీ ఆయన ఏ విధంగా ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది? ఒక మనిషి రూపంలో. ఇది జరిగిన స్టోరీ. అయితే దేవుడు గిద్యోనుని ప్రత్యేకించుకున్నాడు అని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. అయితే మరి గిద్యోను కుటుంబం ఉందిగా. మరి గిద్యోను ఆ ఇశ్రాయేలు తెగలు 12 గోత్రాల్లో గిద్యోను ఏ గోత్రము వాడని మనం ఇంతకు ముందు చూపించాము. 15వ వచనంలో మనష్షే గోత్రము వాడు. నెంబర్ 1, కుటుంబము ఎన్నిక లేనిది. ఏ విధముగా నేను ఈ విధముగా అంటే యుద్ధము చేయగలను, ఇంకా నేను చిన్నవాడిని, ఈ విధముగా తన రిస్ట్రిక్షన్స్ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మిద్యానీయులను నీ చేతికి అప్పగించాను కనుక నిన్ను పంపిన వాడును నేనే, బలము తెచ్చుకో అని చెప్పి దేవుడు బలపరుస్తున్నట్టు చూస్తున్నాం. ఇది కాలింగ్. అయితే గిద్యోను ఎన్నో పరీక్షలు పెట్టాడు దేవునికి. అది గిద్యోను ఇప్పుడు లింక్ పెడతాను, దాంట్లో చూద్దురు కానీ. ఆ తర్వాత 8వ అధ్యాయం నేను డీల్ చేయలేదు. ఈరోజు నేను డీల్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే గిద్యోను పిలుపు వచ్చిన ఆటంకాలు. మనము ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ప్రారంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అనే సామెత కలదు, లోకోక్తి కలదు. చూసారా? అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది నిమ్రోదు మహాపరాక్రమం కలిగిన బలాఢ్యుడు. గొల్యాతు బలాఢ్యుడు. అయితే గొల్యాతుని కొట్టడానికి దేవుడు ఎవరిని పిలిచాడు? దావీదుని తీశాడు. కనుక ఓ గొప్ప ఐగుప్తుని ఏలడానికి ఎవరిని తీశాడు? యోసేపుని. అయితే దేవుడు అబ్రహాంతో ముందే చెప్పాడు, నీ 4వ తరము వాడు ఈ ఐగుప్తుకి నేను తీసుకొని వస్తాను. మనం ఎలా వస్తాడని చూస్తాం, కానీ దేవుడు ఎలా తీసుకొచ్చాడు? బానిసగా. దేవుడు ఎలా తీసుకొచ్చాడు? సొంత అన్నదమ్ములే వదిలేసి. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మత గ్రంథం అనేది పక్కన పెడితే మనకి ఇవ్వబడిన ఈ గిద్యోను జీవితంలో జరిగిన కార్యాలు ఈరోజు మన జీవితంలో జరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సర్వసామాన్యం, కామన్. అంటే గిద్యోనుని ఒక్కసారి వెళ్లే ముందు న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దెబోరా బారూక్తో చెప్తుంది ఏమని? నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయు కుమారుడైన బరాకును పిలువనంపించి ఏమని చెప్తుంది? నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలీనీయులలోను, అంటే ఇప్పుడు ఈ బారాకు
ఏ తెగకి సంబంధించిన వాడు? నఫ్తాలి. 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. కాబట్టి నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసరాను అతన్ని రప్పిస్తున్నానని దేవుడు చెప్పాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? తాబోరు కొండ. ఈ తాబోరు కొండ మీద ఏం జరిగింది? 8వ అధ్యాయము న్యాయాధిపతులు 18వ వచనం. అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారిని, అంటే ఈ తాబోరు కొండ మీద యుద్ధములు జరుగుతాయి. ఈ జబహు సల్మున్నా ఇతని ఈ రాజులు ఏమని చెప్తున్నారు? నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోలియను. అంటే గిద్యోను ఆల్రెడీ రాజకుమారుడు అని మనకి ఇక్కడ క్లూ దొరుకుతుంది. చంపిన వాళ్ళు అతని అన్నదమ్ములు అని మనకి ఇక్కడ క్లూ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ 8వ అధ్యాయం 18వ వచనం ఇది అయిపోయిన తర్వాత మనము చూస్తే, ఒకవేళ మీరు వారిని చంపకపోతే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండేవాడిని, కానీ ఇక్కడ మనము గిద్యోను పెద్ద కుమారుడు కూడా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం, పోయి కొట్టమంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, గిద్యోను ఆల్రెడీ ఒక వయసుకు వచ్చినవాడు, పరిణతి చెందినవాడు, ఆ యొక్క ఆలోచన జ్ఞానము ఎరిగినవాడు. కనుక ఎప్పుడైతే ఈ యుద్ధాలన్నీ చేశాడో న్యాయాధిపతులు 8:22 అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? అప్పటికీ వారు రాజు లేడు, ఇంకా న్యాయాధిపతులే. గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించావు కనుక. ఇది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఏదైనా చిన్న సాయం చేస్తే వారిని మనం తల మీద పెట్టుకుంటాం. అలాగే గిద్యోనుతో ఏమంటున్నాడు? నీవు మమ్మను ఏలు, తర్వాత నీ కుమారుడు ఏలుతాడు అని చెప్పినప్పుడు గిద్యోను చెప్తాడు, నేను మిమ్మను ఏలకూడదు, నా కుమారుడు కూడా ఏలకూడదు. అయితే తర్వాత స్టోరీలో అబీమెలెకు ఇష్టపడతాడు ఏలడానికి. అబీమెలెకు సీదా కుమారుడు కాదు. అయినప్పటికీ అంటే గిద్యోను ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, అందరూ మీ చెవిల పోగులు ఇవి ఇమ్మని చెప్పి ఏఫోదును చేపించుకుంటాడు. ఇది కథ. ఓకే. అయితే గిద్యోనుకు వచ్చిన ఆటంకాలు 3 పాయింట్లు. మొట్టమొదట గిద్యోను దగ్గరికి ఎంతమందిని పంపించినట్లు మనం చూస్తున్నాము? ఇది ఫస్ట్ పార్ట్ లో నేను చెప్పాను ఆల్రెడీ. దేవుడు చాలా మందిని గిద్యోను దగ్గరికి పంపించినప్పుడు ఎంతమందిని ఫిల్టర్ చేస్తూ పోతాడు అంటే ఆఖరికి 300 మంది మాత్రము మిగులుతారు గిద్యోనుకి. కాదు, దేవుడు వాళ్ళని మాత్రమే. ఇక్కడ కారణం ఏంటంటే, మా శక్తి చేత, ఇదిగో ఇప్పుడు గిద్యోను నువ్వు చేసావు అంటున్నారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. దానియేలు కానీ, యోసేపు కానీ, దావీదు కానీ ఆ క్రెడిట్ వాళ్ళకి తీసుకోవాలా, దేవునికి ఇచ్చారు. నీవు నేను కూడా ఏ కార్యము జరిగినా అది దేవుని కార్యము. నేను కూడా అయ్యగారు మీ ప్రార్థన అంటే నేను గుబ్బిపోను. సంఘము ప్రార్థన 10 మంది చేసిన ప్రార్థన కనుక నా ప్రార్థనే వింటాడు అన్నది మనము అనకూడదు. ఇక్కడ దేవుడు ఎవరో ఒకరిని చూజ్ చేసుకోవాలి కనుక గిద్యోనుని ఎంచుకున్నట్లు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే గిద్యోనుని ఎంచుకున్నాడో ఇక్కడ ఏం జరుగుతున్నట్లు చూస్తున్నాం మనము. అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కొండలు పగలగొట్టారో, కాగడాలు వెలిగించారో, అప్పుడు శత్రు రాజులు, శత్రు సైన్యము వారిలో వారు చంపుకున్నట్లు అయినా మనము యుద్ధ రంగానికి వచ్చాం. అయితే న్యాయాధిపతులు 7వ అధ్యాయము 22వ వచనం, ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదికి త్రిప్పాడు. యెహోవా త్రిప్పాడు. యుద్ధము యెహోవాదే. దండు సెరేరాతు వైపుననున్న బేత్ షిత్తా వరకు, తబ్బాతు నొద్ద ఉన్న అబెల్మహోలా తీరము వరకు పారిపోగా. ఇప్పుడు ఇందాక చెప్పానే నఫ్తాలి గోత్రము, మరి ఆయన్ని గోత్రాలు. ఇప్పుడు నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలువనంపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఏం చేస్తున్నాడు?
ఎఫ్రాయిమీయులు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎఫ్రాయిమీయులు ఆ రోజుల్లో పైహస్తముగా ఉండేవారు కనుక వారికి దూతలను పంపించి మిద్యానీయుల్ని ఎదుర్కొంటకు రండి అని చెప్పి అప్పుడు ఎఫ్రాయిమీయులు వచ్చి ఎవరిని పట్టుకున్నారు? అక్కడ ఓరేబు జేబు రాజులను పట్టుకుని వారిని చంపి పాడేశారు. కాబట్టి వారి తలలు గిద్యోను వద్దకు తెచ్చారు. ఇక్కడతో 7వ అధ్యాయం అయింది. 8వ అధ్యాయం ఇప్పుడు మొట్టమొదటి ఇదండి కాలింగ్లో ఎఫ్రాయిమీయులు మొదలు పెట్టారండి. నువ్వు అంత పెద్దోడు అయిపోయావా? అంటే దేవుడు నీకు కనబడిపోయాడా? నీవు మాతో ఏం మర్యాద చేసావయ్యా? నువ్వు మమ్మల్ని ఎందుకు పిల్లలేదయ్యా? మేము పట్టమా? మన సంఘాల్లో ఉన్నదేగా, మన దైవజనుడు పడుతుందేగా, మీరు కూడా అంతేగా. అంటే మాకు మమ్మల్ని గుర్తించారా? మాకు రెస్పెక్ట్ ఇచ్చారా? మమ్మల్ని ఆదరించారా? చూసారా? అప్పుడు ఏమంటున్నాడు? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదు అని ఎంత లేసి మాటలు అన్నప్పుడు ఇతను ఏమంటున్నాడు? ఓ రో బాబు, నేను చేసింది ఎక్కడ, మీరెక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కంటే అని చెప్తూ ఎఫ్రాయిమీల పెరిగే మంచిది కాదా అంటే తనని తాను తగ్గించుకుంటూ ఏంటో కదా, అందరూ ఎదుటివాడిని చిన్న చూపు చూసి చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటారు కదా. ఏంటో అమ్మేమో కొంగును కట్టేసుకుంటారు, భార్య ఏమో కొంగును కట్టేసుకుంటారు. అంటే అమ్మ కట్టేసుకుని కొంగును ఇల్లు కట్టేసుకుని ఏంటో కదా. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అటు చూస్తే ఎఫ్రాయిమీయులు, ఇటు నన్ను దేవుడు పిలిచాడు మీరు వచ్చారా అంటే కుదురుతుందా? ఇక్కడ మనవాడు అంటే గిద్యోను ఎంత చాకచక్యంగా అంటే సమయస్ఫూర్తిగా సమయోచితముగా పలుకబడిన మాట వాళ్ళతో కయ్యానికి వెళ్లకుండా దేవుడిని ఏం చేసింది ఏముండదు, ఓరేబు జేబును మీరే కదా చంపారు అని చెప్పినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు అతడు ఆ మాట అన్నదాన్ని బట్టి వారి కోపం తగ్గిపోయింది. ఎదుటోడికి నువ్వు నిజంగా చెల్లా ఎన్నిసార్లు నేను ఆడికి లెక్కలేని ఎన్ని గొప్పలు చెప్పాలో, ఎన్ని గొప్పలు పొగడాలో, నేను డింగు. కారణం ఏంటంటే అలవాటు పడిపోతాం. ఏదో తెలియని గొప్పలు, పైసకి మారం, కానీ గొప్పలు. ఎప్పుడైతే ఎఫ్రాయిమీయులు ఎలా అన్నాడు కదా, అయితే ఇప్పుడు రెండో వాళ్ళు మొదలయ్యారండి. గిద్యోను అతనితో ఉన్న 300 మంది అలసటగా ఉండి మరి శత్రువులను తరుముతున్నారు కదా. ఈలోపు వీరు ఎక్కడికి వెళ్ళారు? సుక్కోతునకు వెళ్ళారు. ఈ సుక్కోతు గురించి ఎక్కడ ఉంటుంది? ఆది కాండంలో యాకోబు ఈ సుక్కోతులో గుడారంలో వేశాడు. అంటే యాకోబు ప్రయాణించిన ప్రయాణాలే కదా. ఇప్పుడు ఈ సుక్కోతు వాళ్ళని కొంచెం రొట్టెలు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, ద్రాక్షారసం ఇవ్వండి అనేటప్పటికీ అప్పుడు వాళ్ళు అంటున్నారు, మిద్యాన్ రాజులైన జబహు సల్మోనాను తరుముచున్నామని చెప్తుంటే వారి చేతులు నీకు దక్కినేనా? నువ్వు మా మీద గొప్పలు పోతున్నావు. ఎరా దేవుడు నేను పిలిచినాడా అంటే దేవుడు నీతో ఉన్నాడా అంటే మేము కాదా? చూసారా? అంటే నీ సేనకి మేము ఆహారం ఇవ్వాలా అని అడిగారు. అసలే మనవాడు ఎలా ఉన్నాడు? వీళ్ళందరూ కూడా దాక్కొని ఉంటే దేవుడు ఒక కార్యం చేయాలన్నా తను ఏర్పరచుకున్న వ్యక్తికి, ఉదాహరణకి మోషే దగ్గరికి వెళ్తే ఇదే కదా మోషే చెప్పాడు. ఇక్కడ గిద్యోను ఏమేమి సాకులు చెప్పాడో ఒకానొకప్పుడు సౌలు మహారాజుగా కాకముందు ఇవే చెప్పాడు. ఎందుకంటే దేవుడు చేస్తుంది మనుషులు పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎప్పుడైతే ఇక్కడ మోషే కూడా సాత్వికుడు, ఇందాక చెప్తున్నాను కదా దేవుడు పెట్టిన పేర్లు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మరి వారు ఎంతగా తన సొంత జనాంగం విసిగించారు. మోషే పారిపోవడానికి కారణం ఏంటి? ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటే ఐగుప్తీయుని చెప్పేశాడు. ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకునేటప్పటికి మోషే ఏమీ చేయలేకపోయాడు. నిజంగా దేవుని సేవ అంటాం కానీ ఎన్ని కష్టాలు వస్తాయి. ఎవరి పక్షాన పోతాం, ఎవరి పక్షాన కూడా మనం పోలేం. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? అయితే చూడండి, జబహు సల్మాను నాకు అప్పగించిన తర్వాత, మనోడు నూర్చే పనిలో ఉన్నాడు కదా, నూర్చే కొయ్యలతోనూ
కంపలతోనూ మీ దేహాన్ని నేను ఏం చేస్తాను అని మన వాడు ఎక్కడికి వెళ్ళాడు? 8వ వచనం పెనూయేలు. పెనూయేలు అంటే ఏంటి? బేతేల్ నుంచి పెనూయేలుకు ప్రయాణం. పెనూయేలు అంటే దేవుని ముఖము, బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఈ పెనూయేలు వాళ్ళు కూడా ఏం చెప్పారు? సుక్కోతు వారు చెప్పినట్లే ఆ రోజున కూడా మోయాబీయులు మరి రాజు బాలాకు అంటే సిప్పోరు కుమారుడైన బాలాకు వచ్చి మరి బిలామును తీసుకొచ్చి శపించమన్నాడు కదా. సేమ్ టు సేమ్. అంటే జీవితాలు మారవండి. ఇది నేను చెప్తుంది. నువ్వు గ్రంథాలు పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నువ్వు నీ జీవితంలో గమనిస్తే నువ్వు వీరుడు అయితే 100 మందిని చంపగలవు. కానీ ఒక్కడికి ప్రాణం పోయడం ఎంత కష్టం తెలుసా? క్షణంలో నువ్వు పోగొట్టుకోగలవు. నీ కోపమే నీ అభివృద్ధిని ఆపేస్తుంది. నీ కోపమే దేవుని చిత్తాన్ని ఆపేస్తుంది. నీ కోపమే నీకు శత్రువు. ఏ రోజునైతే నీవు దేవుని చిత్తం మీద ఆధారపడతావో మొట్టమొదట కంట్రోల్ చేసుకోవాల్సింది నీ భావోద్రేకాలు. ఏ రోజునైతే నీ భావోద్రేకాలు కంప్లీట్ చేసుకుంటావో, అంటే ఇవన్నీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ దేవుడు కాదా? ఏంటో కదా. ఎదుటివాడు పెత్తనానికి పెత్తనం అని ఎందుకన్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. కానీ ఎంతమంది మాట వింటారు చెప్పండి? లోబడని వాళ్ళని జనాంగం. మోషే మాట ఎక్కడ విన్నారు చెప్పండి? మరి ఇప్పుడు గిద్యోను మాట వినడానికి. అప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురం అంటే పెనూయేలుకి ఎందుకు అంత గొప్ప పేరు? ఎందుకు సుక్కోతికి అంత పేరు? ఆ తాతలను బట్టి. యాకోబు ఇక్కడ ఉన్నాడు. సుకారు అనే ఊరికి ఎంతకంత పేరు? యాకోబు బావి ఉంది. సమరయ స్త్రీ, ఏ నువ్వు మా యాకోబు కంటే గొప్పడువా అని సమరయ స్త్రీ అడగలేదా? అంటే చాలాసార్లు మన జీవితంలో ఎలా చూస్తాము అంటే ఒక చిన్న చూపుతోనే చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అప్పుడు ఏమంటున్నాడు? వెళ్ళాడండి. ఎంత యుద్ధశాలో ఆలోచించండి. అతను అంతకు ముందే యుద్ధాలు చేసినట్లు కూడా ఇప్పుడు నేను చూపించాను కదా. అంటే 10వ వచనం చూస్తే ఇంచుమించు 15,000 మంది మనుష్యులందరూ కర్కోరులో నుండి కత్తి దియు 120,000 మంది మనుష్యులు పడి ఎంతమందిని చంపాడు? మరి ఇప్పుడు 120,000, 1,20,000 మందిని ఇక్కడ చంపినట్లు ఉంది కదా. అంటే వాళ్ళు దేవుడు సహాయం చేశాడు కదా. అయితే గిద్యోను ఏం చేస్తున్నాడు? తన పోయి నిర్భయముగా ఆ సేన అలర్ట్లో లేనప్పుడు వెళ్ళిపోయి వారిని కొట్టి జబహు సల్మోలాని పట్టి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు 14వ వచనం మనకి ఇంపార్టెంట్. సుక్కోతు వాళ్ళలో ఒక యవ్వనస్తుని పట్టుకున్నాడండి. 77 మంది పేర్లు చెప్పాడండి. ఈ పెద్దల్ని ఏం చేశాడు? ఎవరెవరు అతన్ని దూషించారో, ఎవరెవరు అతన్ని నిందించారో చావతలు పో అన్నారు. నిజంగా షిమి ఆ రోజు అన్నాడు. మరి తర్వాత రాజనీతి షిమి వేసేసాడు కదా. ఇక్కడ గిద్యోను అంతే. వాళ్ళందరి విషయంలో ఏం చేసినట్లు ఇక్కడ చూస్తున్నాము? నూర్చు కొయ్యలు అక్కడ వారికి బుద్ధి చెప్పాడు అని బైబిల్ చెప్తుంది సుమా. తర్వాత పెనూయేలుకు వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఆ గోపురము పడగొట్టేసి ఏమి చేస్తున్నాడు? ఆ యొక్క ఎప్పుడైతే గోపురం పడగొట్టి అక్కడ ఉన్న ఆ మగవారిని అందరినీ ఆ ఊరి వారిని చంపేశారు. నిజంగా మరి అక్కడ కేవలం 77 మందిని ఇక్కడ మగవారిని చంపబడేశారు. అంటే ముగ్గురు ఎదురు తిరిగారే. 3 స్టేజెస్లోనే మొట్టమొదటి స్టేజ్ తగ్గించుకున్నాడు. అంటే వాళ్ళు బలవంతులన ఏమో తెలియదు కదా. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ పంతం పట్టాలో. మరి దేవుడు తోడుగా ఉన్నాడుగా. మరి పెనూయేలు ఊరిని చంపేశాడే. ఇక్కడ బైబిల్ చెప్తుందిగా, సేవ 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 అంటున్న నీవు నేను. ఇక్కడ ఒక ఆయన రాస్తూ అతని మీద ఉన్న అభిషేకము. ఈ రోజున దేవుడు నిన్ను ఏ పిలుపును బట్టి పిలిచాడు? అక్కడ ఉన్నారు 12 గోత్రాలు. అయితే దేవుడు మనష్షే గోత్రం నుంచి ఎంచుకున్నాడే. మరి సౌలు ఆలోచన చేస్తే బెన్యామీను గోత్రం కదా, చిన్న గోత్రమే కదా. ఎఫ్రాయిము మనష్షే ఇద్దరు యోసేపు కుమారులైన ఎఫ్రాయిము కంటే మనష్షే పెద్దోడైన ఎఫ్రాయిముని పైన పెట్టింది యాకోబేగా. అన్నదమ్ముల్లో గొడవలు ఎందుకు? ఇందుకేగా.
అంగీకరించుగా. మరి ఇప్పుడు బెన్యామీను గోత్రము యూదా గోత్రము చూస్తే, మరి బెన్యామీను యోసేపు అన్నదమ్ములుగా. దేవుడు బెన్యామీను గోత్రం నుంచే మొదటి రాజుని ఇచ్చాడుగా. నిజంగా దేవుణ్ణి అంగీకరించగలుగుతున్నామా? దేవుని చిత్తాన్ని ఎరగగలుగుతున్నామా? ఇక్కడ ఒక ఆయన రాస్తూ సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం, వసంత కాలమున రాజులందరూ యుద్ధమునకు వెళ్తున్నప్పుడు దావీదు వెళ్ళి ఉంటే బహుశా దావీదు స్టోరీ ఇంకోలా ఉండేదేమో, వెళ్ళలేదుగా. అంటే నువ్వు దేని అభిషేకమును బట్టి మన జీవితంలో ఎన్నో దేవుని నిందించే వారంగా ఉన్నాగా. మరి దేవుడు ఇచ్చిన పనిలో ఒక చిన్న పొరపాటు, అంతెందుకు, తర్వాత గిద్యోను నెమ్మదే దొరికింది. ఇశ్రాయేలుని న్యాయాధిపతిగా ఏలమని దేవుడు పిలిస్తే యాజకుడయ్యాడు. ఆ యొక్క ఏఫోదును చేపించాడు. అది కూడా ఇష్మాయేలీయుల కమ్మలతోటి, ఆ చెవి రింగులతోటి, ఆ బంగారంతో. అది విగ్రహారాధనకు కారణమైంది. అంటే ఇప్పుడు గిద్యోను ఫెయిలా సక్సెస్సా తెలియదు కదా. ఒక చిన్న పొరపాటు చాలు దేవుని సేవలో. ఎన్నోసార్లు ఇది మనకు తెలుసు కదా. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెంది తిని. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటా గెలవాలి, రక్ష గెలవాలి. అన్ని చోట్ల నుంచి వచ్చి నీ మీద పడతాయి. అటు పక్కన యుద్ధాలు చేయాలా, ఇటు పక్కన వీరిని చెక్కబెట్టాలా. జీవితంలో బ్యాలెన్స్ అనేది, ఒక్కరిని ప్రాణం పోస్తే దేవుడు అంటారు, ఒక పాడైపోయిన కుటుంబాన్ని కాపాడాలి, తిరిగి కట్టాలి. ఈ రోజున యవ్వనస్తులు చెడిపోతున్నారు. ఈ ప్రేమలని, ఇవన్నీ అవన్నీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఇదేమన్నా ఈరోజు ఇంకా ఎక్కువైపోయింది ఈ సోషల్ మీడియా నెట్వర్క్ బట్టి. ఏ విధముగా దేవునికి, ఆయన సేవకి, ఆయననికి ఇచ్చిన పిలుపులో నువ్వు నేను నమ్మకంగా ఉంటున్నావు. నేను గొప్ప అంటున్నావు, కానీ నా దేవుడు గొప్ప అని చెప్పగలుగుతున్నామా? వాళ్ళు అంగీకరించలేదు గిద్యోన్ని. మరి దేవుడు గిద్యోనికి అప్పగించాడు. సౌలుని అంగీకరించలేదు, మరి సౌలుకి అప్పగించాడు. యోసేపు మోషేని అంగీకరించలేదు, కానీ మోషే అడుగడుగునా నేను తోడుగా ఉన్నాను. ఎవరైతే చీత్కారం వేశారో వాళ్ళే వచ్చి నిన్ను దేవుడు పిలిచాడు అని అంగీకరించారు కదా. నిజంగా దేవుని కోసం కనిపెట్టగలవా? దేవుని ప్రణాళిక కోసం ఎదురు చూడగలవా? అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడు, వాక్యం విన్న వీరిని మా జీవితంలో అన్ని విధములుగా సమస్యలు వస్తాయి, అన్ని పక్కల నుంచి సమస్యలు వస్తాయి. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే తిరగబడతారు. ఇదే కదా నీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దయచేసి నాయనా మా జీవితాలకి కథ, కర్త, కర్మ, క్రియ అన్నీ నీవే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నీవే. నీ చేతుల్లో మా జీవితాలు ఉన్నాయి. నజరేయుడైన యేసునామమున దీవించి ఆశీర్వదించి కృపా సమృద్ధితో నింపి యేసునామమున దీవెన పలుకుచు సమాధానంతో వీరిని, వీరి కుటుంబాలని, పుట్టినరోజులను, పెళ్లి రోజులను, శుభకార్యం, ప్రసవ దినములు సమస్తము అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.